అదిగో ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు. ఆ వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయం అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. బాస్, ఎన్నాళ్ళు ఇలా కళ్ళగంతలతో ఉంటారు? ఎన్నాళ్ళైనా ఉంటానురా. నా డ్రీమ్ గర్ల్ వచ్చి విప్పే వరకు. ఆవిడ వస్తుందా? వస్తుంది, తప్పకుండా విప్పుతుందిరా. అప్పటిదాకా జాకీ లేని గుర్రంలాగా ఈ గంతలతో ఇలాగే ఉంటారా బాస్? గంతలు కళ్ళకు గాని మనస్సుకు కాదురా. నా మనసుతో నేను అన్నీ చూడగలను. ఇప్పుడు మీరేం చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆర్డర్స్ కోసం సిన్సియర్ గా వెయిట్ చేస్తున్నారు. బాస్ బాస్ రేయ్, బాస్. నువ్వు వెళ్ళి ఒక బెలూన్ తీసుకురా. ఎస్ బాస్. ఎందుకు బాస్? అది నీ నెత్తిన పెట్టుకుని నువ్వు నా ఎదురుగా నిలబడు. నేను గురి చూసి కాల్చేస్తా. అది రిస్క్ అవుతుందేమో బాస్. ఇలాంటి రిస్కులు చేయటం నాకు అలవాటేరా. ఓకే, ఆ రిస్క్ మీకు కాదు బాస్, నాకు. చెప్పింది చెయ్యి. సింగపూర్ లో ఉన్న నీ పెళ్ళం అడ్రస్ రాస్తాను. మ్యాటర్ ఏంటో చెప్పరా. రాసుకో. గంగా భగీరథి సమానురాలైన నా ప్రియమైన పెళ్ళం రంగికి నీ మగుడు హోటల్ సుబ్బుడు రాయినది ఏమనగా, ఒరేయ్, గంగా భగీరథి సమానురాలంటే విడోరా. విడో ఏంటే విడో? పదం బాగుందా లేదా? ఓకే. నీ మేనమామ కూతురు చారులత సాంబారు కాస్తూ పోపు పెట్టింది. పోపులో ఉన్న ఎల్లుల్లిపై పేలి ఎడంకండిపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాము. వాడికి ఏ కన్నో చెప్పలేదు. వాడు కుడికన్ను పీకి చేతిలో పెట్టాడు. 2 కళ్ళు పోయి ఇప్పుడు రోడ్డంతా తిరుగుతోంది. ఇక్కడ అంతా క్షేమం. మీ బాల్తెల్లికి పెన్సిల్ చెక్కుతుండగా చేయదగింది. మీ రాంబాబు అనే రైలు దిగుతుంటే కాలు వెనికింది. బస్సులో చక్రం బాబాయ్ జేబులోంచి 10,000 దొంగలు కొట్టుకుపోయారు. సినిమా హాల్లో సీతామహాలక్ష్మి చెవి జోకాలు చెవితో సహా కత్తిరించుకుపోయారు. ఇక్కడంతా క్షేమం. నీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఇదిరా క్షేమకరమైన వార్త. మధ్యలో బ్రేక్లు అవుతానా? గంగా భగీరథి మీ పెదనాన్న కూతురు పెళ్లి కుదిరింది. ఆ పిల్ల లేగదోడిని కట్టేసి తల్లి పాలు పెరుగుతుంటే ఈడ్చి ముఖమే తన్నింది. మూతి పళ్ళన్నీ రాలిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడంతా క్షేమం. ఎవడరా ఇక్కడ క్షేమంగా ఉన్నది? అంతా క్షేమమే కదా. నేను క్షేమంగా లేనేంటి? అది కదా. ఇప్పుడే చూరు కట్టిన గుమ్మడికాయ పడి సుబ్బడు స్పృహ తప్పాడు. ఇక్కడ అంతా క్షేమం. ఇట్లు ఉడయవర్లు. हीरो बनेगा तू? एक बार बोला, समझ में नहीं आता शक्ल देख. నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం. అవును ఆయనమే. ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారా? ఏమైంది? విశ్వ విఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు అన్నా. ఇక్కడ చిరంజీవి అద్దంలో ముఖం చూసుకోమన్నారా? ఏమైంది? మెగా స్టార్ బాసు. ఆ తర్వాత వేలుందులే జడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ల తెరుస్తారా నీ అబ్బా. తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్త ఏంట్రా? మీ బతుకులు ఇంతేరా? ఇలా కాపలా కాయాల్సిందే. ఈ రోజు నేను ఇక్కడ, రేపు అక్కడ. మీరెప్పుడు ఇక్కడేరా? రే ఇక్కడే. ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా. కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న, ఇంకొంచెం చిన్న. అది ఈ ఎమోషన్, ఈ డ్రామా కావాలరా. డ్రామా ఎమోషన్. ఆ రేల్ నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఎమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా ఒకటి. బాబు బాబా నిన్ను కూడానా? ఏ హీరో అయినా ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా, అవుతావు కదా.
అవును రే ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్సులు వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. కొంచెం పక్క రే రౌండ్ ర్యాలీ. నువ్వు గానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో, నువ్వే హీరో రే. అమ్మా ఎవరానికమ్మా? కానీ పెంచిన అమ్మని కాదని ఎక్కడో రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా అమ్మ అంటావా? వెళ్ళు, ఆ దిక్కుమాల దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. చూడు మేడం, ఈ బుష్ కూతురు దిక్కుమాలి కాదు. మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు, చేసుకోమన్నాను. తాలి కడతానన్నాడు, కట్టుకోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి పొండి అంటున్నారు, వెళ్ళిపోతాము. రాలోడు మనకేమి లోటు. రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్ళి దర్జాగా బతుకుదాం. కమన్ 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 కమన్. బాబు ఆ దరిద్రాన్ని పోని. వాట్ డు యు మీన్? మేము దరిద్రులమా? రష్యాలో 2 లేదు 3 లేదు ఉండవా అమ్మా, దీవించాల్సింది దాన్ని తిడతావు ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏమిటో గోత్రం ఈ ఏమిటో. రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం. అప్పుడేమో అడిగావా? నాకు న్యాయం, తమ్ముడుకో న్యాయమనా? ఏదో వాళ్ళు ఇష్టపడారు, పెళ్లి చేసుకున్నారు, తప్పే ఉంది. రే అమ్మ అలాగే ఉంటుంది, అమ్మాయిని తీసుకుని లోపలికి. అసలు అది కాదు బాబు. నువ్వే మాట్లాడుకుంటున్నా. ఏమన్నా బుష్ గారా? నా పేరు ఉష్ కాదు, బుష్ బుష్ ఉష్. ఏదో ఒకటి రండి. ఎక్కడికి? ఇంటిలోకి. ఇది హిల్లా, నేను పాక్ అనుకున్నానే. వారిని అబ్బా, లంకంత కొంపనీకి పాకలా కనిపించిందంట్రా. యా, శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు. హిమన్, ఇది వంగకాయ. వంగకాయ ఎక్కడికి? ఇంట్లోకి రా. మేము రాము. రామా? రాము. నిజంగానే రామా? నిజంగానే రాము. అయితే లంక ఓకే, పోతాము. డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పార్కు టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? ఇంటికి కలుక్కుమంటుంది. అలా ఎవరు చేస్తున్నా నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పార్కు టైం అవుతుంది అంటుంటే. ఆల్రెడీ మనీ మనం ఏంటిది? ఉందా రావా అప్పలు పనులు రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరు భలే దొరికారు. మీదేమో సీట్లు కోలా, నేనేమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు, ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క, తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మై, అబ్బా నువ్వు గట్టి పట్టించావు. ఆహార ఫలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటును వేలాడు మనకు కనిపించాడనుకో, ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తా? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి, ఇట్లా ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు 6 ట్రబుల్ మనకు కాదు, 6కి వస్తుంది. అర్థమైందా? సమయండి ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు, వంగనీడు, ఊపిరి సరపనీడు, ఏ పక్క తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసా ఉంటే నా పుచ్చి ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను, అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో, నువ్వు అంటాడా? చిన్నగారు